నూతన సంవత్సరాలకు మనం అడుగు పెట్టేసాం ఆల్రెడీ. యూఆర్ స్టాండింగ్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ది ఇయర్ 2026. ఒక్కసారి మనము గత జీవితంలోకి, అంటే పోయిన సంవత్సరం ఒక్కసారి మనము రిఫ్లెక్ట్ చేసుకుందాం, రిమెంబర్ చేసుకుందాం. మన జీవితంలో దేవుడు ఏ విషయాల్లో సహాయం చేశాడో, ఏ విషయాల్లో ఇంకా మనకి జవాబు రాకుండా ఉందో, దేనికోసం జవాబులు వెయిట్ చేస్తూ ఉన్నాము. నేను కొన్ని కేటగిరీస్ చదువుతూ ఉంటా. దాన్ని బట్టి మీకు అందరికి పేపర్స్ వచ్చినాయా? పేపర్ ఎగ్జామ్ లాంటిదే అది, మీ సెల్ఫ్ ఎగ్జామ్, ఎవరికి చూపించిన అవసరం లేదు. పేపర్ ఉంటే మీరు యూజ్ చేసుకోండి, లేకపోతే పేపర్ తీసుకోండి. సరిపోతే ఆఫ్ చెయ్యు. పెన్స్ కూడా ఇవ్వు. సో పెన్ యూజ్ చేయండి, పేపర్ యూజ్ చేయండి. కొన్ని కేటగిరీస్ 10 కేటగిరీస్ ఉన్నాయి. ఈ 10 ఏరియాస్లో మనము అంటే రేటింగ్ ఇచ్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రార్థనా జీవితం ఉంది. ప్రార్థనా జీవితం గడిచిన సంవత్సరంలో నా ప్రార్థనా జీవితం ఎలా ఉంది? బాగుందా, పర్వాలేదా, సాటిస్ఫాక్టరీయా, బాగా చేశాను నేను అని తృప్తి ఉందా? మూడు కేటగిరీస్. అవుట్ ఆఫ్ 5 పెట్టుకోవచ్చు. అవుట్ ఆఫ్ 5, 1 to 5. పర్వాలేదు అంటే 2 ఇచ్చుకోండి. పర్వాలేదు 2. బాగుంది అంటే 3. ఇంకా ఎక్సలెంట్, అసలు నా ప్రార్థనా జీవితం తిరుగు లేదు, నేను ఇంకా ప్రార్థన యోధురాల్ని అనే ఫీలింగ్ అనుకుంటే 5 ఇచ్చుకోండి. మనం ఇచ్చే రేటింగ్ అంతా దేవుడితో కనెక్ట్ అయి ఉండాలి. దేవుడు మనం చూస్తున్నాడని చెప్పి, ఆయన మనల్ని గమనిస్తున్నాడని చెప్పి దేవుడితో నిబంధన చేసుకొని ఈ రేటింగ్ ఇవ్వాలి. ఈ పాయింట్స్ మనం చెప్పడం అవసరం లేదు బయటికి. వి నో నీడ్ టు టెల్. అక్కడ ఇన్స్ట్రక్షన్స్ వినండి ఫస్ట్. పిల్లలు అక్కడ మనం చెప్పడం అవసరం లేదు. పిల్లలు కూడా ఒక పేపర్ తీసుకోవచ్చు, చిన్న హాఫ్ పేపర్. ఎవరికి చెప్పడం అవసరం లేదు. ఇది పర్సనల్ గా మీరు ఉంచుకోవచ్చు. సో మొదటి వచనము మనము కీర్తన గ్రంథం నుంచి 139 చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. కీర్తన గ్రంథం నుంచి 139, 23, 24 వచనాలు మనం చదువుదాం. నేను చదివేస్తా త్వరగా. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము. నీకు ఆయాస్కరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గము నన్ను నడిపించుము. సో ఏంటంటే, మొదటిగా చాలామంది ఇది ఎందుకంటే మనము నూతన వాగ్దానాలు లేక రెజల్యూషన్స్, మన జీవితంలో చాలా తీర్మానాలు తీసుకుంటాం కదా. ఇప్పటికే నాకు తెలిసి కొత్త డైరీ కొనుక్కొని ఉంటారు కొంతమంది, రాస్తూ ఉంటాం. కానీ ఆ జనవరి 1 పేజీ మాత్రం బాగా నిండిపోద్ది. తర్వాత మధ్యలో నుంచి మాత్రం ఖాళీ పేజీలే ఉంటాయి. నా డైరీస్ ప్రతి ఇయర్ నేను డైరీ కొనుక్కుంటా. జనవరి మంత్ వరకు ఫుల్ ఉంటుంది, తర్వాత ఖాళీ. అలాగే ఇన్ని డైరీస్ ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి. కానీ ఇప్పుడు యూజ్ అవుతూ ఉన్నాయి, మెసేజెస్ రాసుకోవడానికి యూజ్ అవుతున్నాయి ఆ డైరీస్. బట్ ఎనీవే, మీకు ఒక విషయం తెలుసా? ఈ జిమ్స్ చాలా ఉన్నాయి కదా, ఈ వ్యాయామశాలలు, జిమ్స్, ఇవన్నీ జనవరి 1 ఫుల్ మెంబర్షిప్ వచ్చేస్తాడు. ఇక అందరూ కూడా ఫుల్గా జిమ్కి వెళ్ళిపోదాం, మార్నింగ్ లేసేద్దాం, 5కి 6 లేగుతాం అని చెప్పి ఎమోషనల్గా బాగా తీర్మానాలు తీసుకొని జిమ్ ఓనర్స్కి, లేకపోతే జిమ్ ఫెసిలిటేటర్స్ ఎవరైతే ఉంటారో స్టాఫ్ ఫోన్ చేసి, నేను జిమ్కి వచ్చేస్తాను ఇక రేపు నుంచి, ఫ్రమ్ 1st ఆన్వర్డ్స్. 1 year మెంబర్షిప్ ఎంత, లేకపోతే 6 months తీసుకుంటే ఎంత, 1 year అయితే 2 years అయితే ఇంకా కొంచెం డిస్కౌంట్ ఉంది. మీరు 2 years తీసుకుంటే 2 years కూడా పేమెంట్ చేసేసి ఫోన్పేలో చేసేసిన తర్వాత జాయిన్ అయిపోతూ ఉంటారు. 2 days వెళ్తారు, 3 days వెళ్తారు. నెమ్మదిగా ఫిబ్రవరి నుంచి మెంబర్షిప్ డౌన్ అవుతూ ఉంటుంది. ఇదంతా జిమ్ చూడండి. మార్చి నుంచి మొత్తం మామూలే. అదేంటంటే మన సెల్ఫ్ ఎఫర్ట్, మన సొంతంగా చేద్దాము, మానవ ప్రయత్నంతో చేసినప్పుడు ఏమవుతుందంటే, కమిట్మెంట్ లేకుండా, సెల్ఫ్ డిసిప్లిన్ లేకుండా మనం ఏం చేసినప్పుడు ఏమవుతుందంటే, మనం చాలా తీర్మానాలు తీసుకుంటాం, చాలా నిర్ణయాలు తీసుకుంటాం. పొద్దున్నే 5 గంటలకు లేచి ప్రార్థన చేయాలని, వాకింగ్ చేయాలని చాలా తీసుకుంటాం, చాలా గోల్స్ పెట్టుకుంటాం. కానీ చూసారా, మోస్ట్ 90%, 90% మంది ఫెయిల్ అయిపోతాం. మళ్ళీ నూతన సంవత్సరం వస్తే కొత్త క్యాలెండర్ కూడుకుంటాం,
ఉంచుకుంటాం. జనవరి 1 పేపర్ తిప్పుతాం, మళ్ళీ మామూలే. ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటుంది. మరి రెజల్యూషన్స్ లేక తీర్మానాలు ఫెయిల్ అవుతూ ఉంటాం కదా, మరి ఎలా మనము వాటిని సక్సెస్ అవ్వాలి అనేది మనం వెళ్ళే ముందు ఇప్పుడు మనము మన జీవితంలో లాస్ట్ ఇయర్ మొదలుకొని ఏ విధంగా మనము మొదటి కేటగిరీ చెప్తాను, ఏ విధంగా ఒక్కసారి మనము ధ్యానించుకుందాం. చక్కగా పర్సనల్గా వ్యక్తిగతంగా ఇంకా మీరే ఊహించుకుంటూ మీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది. ఫస్ట్ పాయింట్ ఇస్ పర్సనల్ లైఫ్. బ్రదర్ నేను పేపర్ లేదు, నా చూస్తా ఉన్నాను, మీరు పేపర్ పని పెట్టాలి. ఓకే, ప్రేయర్ లైఫ్. మీరు ఏం చేస్తారంటే ప్రేయర్ లైఫ్ ప్రార్థన జీవితం రాసుకోండి, ప్లస్ రేటింగ్ ఇవ్వండి 1 to 5. అలాగే ఒకవేళ మీరు మంచిగా నేను చక్కగా ప్రార్థన చేసుకున్నాను, పోయిన సంవత్సరం నేను తీర్మానం తీసుకున్నాను, కానీ ప్రార్థన జీవితం నాకు చాలా బాగుంది, ఉదయం లేచి ప్రార్థన చేసుకుంటా ఉన్నా, లేదా మధ్యాహ్నం చేసుకుంటా ఉన్నా, నా తీరిక సమయంలో చేసుకుంటా ఉన్నా, దేవుడితో చక్కగా నేను టైం స్పెండ్ చేశాను, ఇంకా నేను చక్కగా వాక్యం చదువుకుంటా ఉన్నాను, ధ్యానించుకుంటా ఉన్నాను, అలాంటివి ఉంటే మంచిగా మీకు ఏమనిపిస్తుంది అది పెట్టుకోండి. ఒకవేళ కొంచెం కన్సిస్టెన్సీ లేదు, ఫస్ట్లో మనం ఆరంభం కదా, మనం ప్రతిదీ చేసేద్దాం అనమాట, అలా పడిపోద్ది. అలా చలికాలం కదా, రేపు వెళ్దాంలే, రేపు లేచి ప్రార్థన చేద్దాంలే, ఎల్లుండి వెళ్దాంలే చెప్పి ఏమవుతుందంటే అలా డ్రాప్ అయిపోతాం. సో అవన్నీ మీరు ఆనెస్టీగా యథార్థంగా చేసుకోవాలి. మీరు ఎవ్వరికి చూపించిన అవసరం లేదు, మీ దగ్గర ఉంచుకోండి. అదేంటంటే తక్కువ స్కోర్ వచ్చినా అది మనకి ఏంటంటే ఆపర్చునిటీ కదా పాస్టర్ గారు, ఇంప్రూవ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 5 out of 5, 1 to 5లో 2, 3, 4, 5 ఒక్కరు. మీరు రాసేటువంటి పేపర్ మీద మీకు పేరు రాయాల్సిన అవసరం లేదు. మీరు బ్రదర్కి ఇస్తే నా చిట్టా అంతా బయటపడుతుందేమో అనేటువంటి బాధ ఏమి లేదు. మీరు రేటింగ్ ఇచ్చుకున్నది మీకే రిజల్ట్ చెప్తాడు లాస్ట్లో. ఆ పేపర్ మీ దగ్గర ఉంచుకోవచ్చు. ఐ రైట్? థ్యాంక్ యూ. అంటే కొంతమంది భయపడుతూ రాయరు, కొంతమంది ఇవ్వాల్సి వస్తుందేమో అని ఉంచుకొని మనం ఏంటంటే అది మనం చెక్ చేసుకుంటా ఉండొచ్చు ఎవ్రీ మంత్. నేను లాస్ట్ ఇయర్ ప్రేయర్ లైఫ్లో ఇలా ఉన్నాను, కొంచెం నాకు ఈ ఇయర్లో ఈ మంత్లో నాకు ఇంప్రూవ్ అయింది అని మనం పెట్టుకోవచ్చు. సో 1 to 5 ఇచ్చుకోండి, పర్వాలేదు అనుకుంటే 2 ఇచ్చుకోండి, బాగుంది అనుకుంటే 3 ఇచ్చుకోండి, బాగా చేసినట్టే 4 ఇచ్చుకోండి. 5 అంటే అది మళ్ళీ మ్యాక్సిమం అయిపోతుంది కాబట్టి 1 to 5 లోపు. నేను ప్రేయర్ లైఫ్ ఎలా ఉంది వ్యక్తిగతంగా, అలాగే వాక్యాన్ని నేను ఎంత సమయం గడిపాను, ప్రతిరోజు ఎంత సమయం గడిపాను, స్ట్రగల్స్లో నాకు అనారోగ్యం వచ్చినప్పుడు ప్రార్థనలో ఉన్నానా, బాధలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు ఏ విధంగా నేను దేవుణ్ణి అడిగాను అని, ఇవన్నీ కూడా ప్రార్థన జీవితం. ఒంటరిగా ప్రార్థన చేసి దేవుని ఉంటే రాసుకొని పర్వాలేదు, ఒంటరిగా నేను దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేసిన ఈ సందర్భంలో నేను కన్నీటితో ప్రార్థన చేశాను, కానీ దేవుడు నాకు విన్నాడు అని మీరు పర్సనల్గా ఏదైనా రాసుకోండి. చాలా మంచి సెషన్. ప్రతి ఒక్కరిది మన పర్సనాలిటీ బయటకు వస్తుంది, మనల్ని మనమే గుర్తించుకుంటాం. సో ప్రతిదీ మా బ్రదర్ చెప్పింది వినండి, రాసుకోండి, పేపర్ మీ దగ్గరనే పెట్టుకోండి. రైట్, ఓకే. రిలేషన్షిప్ ఎలా ఉంది చదవండి, అంకుల్ చదవండి. అదే చెప్తున్నాను, కొంతమంది అంకుల్ గీయాల్సి వస్తుంది, నా పేరు రాస్తే గుర్తుపడతాడు, ఇవన్నీ కాదు, మీరే పర్సనాలిటీ. మీరే ఆ పేపర్ మీ బైబిల్లో ఉంచుకోండి, దాచి పెట్టుకోండి, కానీ ఎవ్రీ మంత్ మీరు చెక్ చేసుకుంటా ఉంటే మనం ఇంకా బాగుంటుంది. సారీ, నేను మధ్యలో మాట్లాడాను. చెప్పండి, అర్థమవుతుంది. నేనే మన పర్సనల్ డైరీస్ ఉంటాయి కదా, పర్సనల్ డైరీ ఎవరు చదవరు కదా, దాచి పెట్టుకుంటాం అలా. నెక్స్ట్ ప్రార్థనా జీవితము, ప్రేయర్ లైఫ్ లేక పర్సనల్ లైఫ్, ఏదైనా పర్సనల్ లైఫ్ ఎలా ఉంది, ప్రార్థనా జీవితం ఎలా ఉంది. నెక్స్ట్ ఫ్యామిలీ లైఫ్, మీ కుటుంబ జీవితం ఏ విధంగా ఉంది. యెహోషువ అంటాడు కదా 24:15 నేనును నా ఇంటి వారును యెహోవాను సన్నిధించడము. మిగతా వారు ఎలాగైతే పోనీ అన్నాడు అక్కడ, నేను నా ఇంటి వారు యెహోవాను సన్నిధించడము, నాతో పాటు ఎవరైనా ఉంటారో నా దగ్గర రండి,
మీకు రాకపోతే మీ ఇష్టం అని అక్కడ చెప్తాను అందరితో. నేను ఎలా ఉన్నాను, నా కుటుంబం నేను ఎలా నడిపించాను, కుటుంబ సమేతంగా ఆలయానికి మందిరానికి తీసుకొస్తా ఉన్నారా, తీసుకురాగలుగుతా ఉన్నారా, ప్రయత్నం చేస్తున్నాను కానీ ఒక్కొక్కసారి వస్తున్నాం అందరం కలిసి, ఒక్కొక్కసారి డ్రాప్ అవుతూ ఉన్నాం అనేక కారణాల వల్ల. దానికి కూడా రేటింగ్ ఇచ్చుకోవచ్చు. అలాగే ఇంట్లో పిల్లలతో సమయం గడుపుతున్నామా, చాలా ముఖ్యమైనది. పిల్లలతో సమయం గడుపుతున్నామా, ఆదివారం ఇలా విధంగా అందరం విధంగా కూడుకుంటాం, చాలా మంచిది. మరి మిగతా రోజులు పిల్లలతో కొన్ని మాటలు ఏమైనా దేవుని గురించి చక్కని ఆయన చేసిన మిరాకిల్స్ కానీ, ఆయన చేసిన అద్భుతాలు కానీ, బైబిల్లో ఉన్న ఇలిస్ట్రేషన్స్ ఏమన్నా పిల్లలతో మనం పంచుకుంటా ఉన్నాము. పిల్లలు స్టోరీస్ చెప్పమంటారు కదా, అవునా? కథ చెప్పు డాడీ, కథ చెప్పు మమ్మీ, స్టోరీ చెప్పు పడుకునేటప్పుడు అన్నప్పుడు ఏదైనా మంచి స్టోరీస్ చెప్పగలుగుతున్నామా, చెప్పామా, చెప్తే చెప్పాము, లేదంటే లేదు, ఉన్నట్టు లేకపోతే లేదంటే లేదు. చెప్పామంటే ఒకవేళ నేను నా పిల్లలతో నేను టైం స్పెండ్ చేస్తాను, నా ఆఫీస్ వర్క్ అయిపోయాక, నా ఇంటి పని అయిపోయిన తర్వాత నేను నా పిల్లలతో, నా భార్యతో, నా భర్తతో, నా సహోదరులతో, నా సిబ్లింగ్స్తో, మ్యారేజ్ అయిన వాళ్ళు, మ్యారేజ్ కాని వాళ్ళు, పిల్లలు ఉన్న వాళ్ళు కాసేపు నేను కొన్ని మాటలు మేము మాట్లాడుకుంటాం భోజనం చేసేటప్పుడు. అలాగే ప్రార్థన, ఫ్యామిలీతో పాస్టర్ గారు ఒక మాట అన్నారు, ఫ్యామిలీ ప్రేయర్ తప్పకుండా మన జీవితాల్లో మన కుటుంబంలో ఉండాలి. ఫ్యామిలీ ప్రేయర్ కలిగి ఉన్నామా? ఒకవేళ లేదు, ఫ్యామిలీ ప్రేయర్ లేదు అన్నవాళ్ళు లేదు, ఫ్యామిలీ ప్రేయర్ ఉంది కానీ కొన్ని రోజులు జరిగింది, కొన్ని రోజులు జరగలేదంటే సరిగ్గా జరగలేదు. అవుట్ ఆఫ్ 5 ఇచ్చుకోండి, 2 ఇచ్చుకోండి. నేను దీన్ని ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నాను. అక్కడే మన రెజల్యూషన్ అక్కడే పెట్టుకోవచ్చు. నూతన సంవత్సరంలో ఐ వాంట్ టు ఇంప్రూవ్ దిస్ ఫ్యామిలీ లైఫ్లో ఫ్యామిలీ ప్రేయర్ నేను ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నాను. లేకపోతే ఎవరైనా లీడ్ తీసుకుంటా ఉన్నారా? ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఉంటారు, లేకపోతే మదర్ ఉంటారు, ఫాదర్ ఉంటారు, ఇంట్లో ఎవరైనా లీడ్ తీసుకుంటా ఉంటారా? రండి ప్రేయర్ రండి, ఎవరైనా పిలుస్తారు ఇంట్లో. మా వాడికి అప్పచెప్పాను ఆ పని ఈ సంవత్సరం. వాడు ఏం చేయాలంటే ఇంట్లో ఒక టైం పెట్టుకున్నాం, అందరూ డిన్నర్ అయిపోయిన తర్వాత తనే పిలవాలన్నమాట. డాడీ రండి, మమ్మీ రండి, పిల్లలు పాప రండి, చెల్లి రండి అని చెప్పి అందరం ఏ పనుల్లో ఉన్నా కూడా ఒక టైం పెట్టుకుని ఆ టైంలో అందరూ గ్యాదర్ అయ్యి ప్రేయర్ చేసుకుని మళ్ళీ ఎవరి పనులు వాళ్ళు. ఈ రోజులు ఎలాగైపోయిందంటే ఆ రోజులు అందరం కలిసి తినేవాళ్ళం, ఈ రోజు అందరం కలిసి తింటా ఉన్నాం కానీ ఫోన్ ఉంటుంది చేతిలో. ఫోన్ చూసుకుంటారు, పక్కనే ఉంటారా, ఫోన్ చూసుకుంటాం, తింటా ఉంటాం. సో అంచేత ఏం చేస్తామంటే మళ్ళీ ఆ రోజులు మనం తీసిరాలి, కావాలి కష్టం. సో అలాంటి పెద్ద గోల్స్ పెట్టుకోవద్దు. మీరు తినేటప్పుడు ఫోన్ చూడకూడదు అంటే వీళ్ళు మన మాట వింటారు. మనం చెప్పి తీసుకొచ్చి అవసరం కొడతాం, వదిలేస్తాం. అంత పెద్ద గోల్స్ వద్దు కానీ చూసుకుంటూ ఏం చేస్తాం ఇంకా. కానీ ఒక టైం పెట్టుకుంటాం, భోజనం అయిన తర్వాత, భోజనం ముందు ఏదో ఒక టైం అందరికీ కుదరాలి. ఎందుకంటే ఆ రోజుల్లో అందరూ కుదిరేది. అయినా అందరూ ఇంట్లో ఒకరు ఇద్దరు ఉద్యోగాలు చేసేవారు, అందరూ ఒక దగ్గరికి వెళ్ళేవారు, కుదిరేది. కానీ ఈ రోజు అలా లేవు. డిఫరెంట్ జాబ్స్, డిఫరెంట్ వర్క్ టైమింగ్స్. సో అది మనం ఏం చేయలేం. దానికి తగ్గట్టు మన జీవిత విధానం మనం మార్చుకోవాలి. సో ఒకరికి మిడ్ నైట్ వెళ్తారు జాబ్లో, ఒకరికి నైట్ షిఫ్ట్ ఉంటుంది, ఒకరికి ఏమో మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది. సో ఎక్కడ మనం కలుస్తాం? ఏదో ఒక టైంలో కలుస్తాం కదా, కొంచెం టైం, ఒక ½ అన్ అవర్ 10 minutes ఎక్కువ వద్దు. మేము లాస్ట్ ఇయర్ యాక్చువల్గా మేము ఫ్యామిలీ ప్రేయర్ అనేది 2 years బ్యాక్ వరకు బాగుండేది. కానీ తర్వాత కొంచెం తగ్గిపోయింది అనమాట, ఎవరి కాలం బిజీ అయిపోయి. కానీ లాస్ట్ ఇయర్ మేము తీర్మానం తీసుకున్నాం, అదేంటంటే ఏదో విధంగా ఒక టైం పెట్టుకుందాం అని చెప్పి చిన్నగా ఒక 10 minutes స్టార్ట్ చేసాం అంతే. అది 1 year బాగానే దేవుడు బట్టి నడుస్తూ ఉంది. అంటే నా టైమింగ్స్ ఎలా ఉన్నా, నా మీటింగ్స్ ఎలా ఉన్నా, ఏది ఉన్నా కూడా 9:30 లేకపోతే 10 లోపు అందరం కలుసుకుందాం. నేనే లీడ్ చేసి పిల్లడం, లేదా ఎవరో ఒకరు ఇంట్లో ఆ రోజు పిల్లడం, పిలిచి రండి అని చెప్పడం, కలుసుకోవడం, ప్రార్థన చేసుకోవడం, వాకింగ్ చదువుకోవడం, అంతే. ఒకరు ఏదంటే మాట్లాడదాం చెప్తాను, లేదంటే క్లోజ్. కానీ అది మాత్రం మానకుండా దేవుడు కాపాడాడు. ఎంత లేట్ అయినా కూడా, ఒక్కొక్కసారి బయటకు వెళ్తాం, అంత లేట్ అయినా కూడా అందరూ కొంచెం కమని చెప్పి ఒక 5 minutes చేసుకోవడం. అది ఏంటంటే మనకి సెల్ఫ్గా డిసిప్లిన్ ఉండాలి, మనము కమిట్మెంట్ చేసుకోవాలి. సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. అన్నిటికంటే ముందు దేవుడి సహాయం ఉండాలి. దేవుడి సహాయం లేకుండా, దేవుడు మనకి ఆ సమయాన్ని అనుమతించకుండా మనము వీక్ అయిపోతాం. ఆత్మ సిద్ధమే కానీ
శరీరము బలహీనమే అన్నాడు ప్రభు యేసుక్రీస్తు పేతురుతో. మనం అన్ని చేసేద్దాం అనుకుంటాం కానీ మన శరీరము బలహీనం. సో ఆ శరీరానికి బలాన్ని ఇచ్చేవాడు ఎవరు? దేవుడే. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుకుంటారు. సో మనం దేవుడి మీద ఆధారపడాలి తప్పనిసరిగా. దేవా నన్ను న్యూ స్ట్రెంగ్త్ తో ఈ న్యూ ఇయర్ లో నూతన బలంతో నూతన శక్తిని నింపుదేవా అని చెప్పి మనం దేవుడితోనే స్టార్ట్ చేయాలి. నీట్ స్టార్ట్ న్యూ ఇయర్ విత్ గాడ్. లేకపోతే సమస్య లేదు, రేపే మనం ఫెయిల్ అయిపోతాం. టుమారో వి విల్ ఫెయిల్. సో గాడ్ షుడ్ బి దేర్ ఇన్ అవర్ స్పిరిచువల్ జర్నీ అండ్ ఫ్యామిలీ లైఫ్ లో. సో ఇక్కడ మీరు రేటింగ్ ఇచ్చుకోండి. ఇందులో ఏమీ లేదు. ఇందులో చాలా మంది డ్రాప్స్ అవుతా ఉంటాం, కన్సిస్టెన్సీ ఉండదు. కన్సిస్టెన్సీ లేదు. నా ప్రార్థన, నా ఫ్యామిలీ ప్రేయర్లో, నా ఫ్యామిలీ జీవితంలో, అలాగే నా పిల్లలకు నేను బోధించే విధంలో, లేదా పెద్దవాళ్ళైనా వాళ్ళ పేరెంట్స్ చెప్పే ఈ విషయంలో కొంచెం నేను అంతగా లేను. సో ఫ్యామిలీ టైం అనేది లేదనేది మీరు రేటింగ్ ఇచ్చుకోండి. సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం రిలేషన్షిప్స్. ఎఫెసియన్స్ 4:32లో ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో రిలేషన్స్ గురించి మనం ఇతరులని క్షమించాలి, ప్రేమను చూపించాలి, ప్రేమగా మనం మాట్లాడాలని. ఏ విధంగా ఉన్నాయి మన సంబంధాలు, మన ఫ్యామిలీలో ఏ విధంగా ఉన్నాయి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం అందరం. మన ఫ్యామిలీలో ఏ విధంగా మన సంబంధాలు కొనసాగుతూ ఉన్నాయి, ఎక్కడ ఎవరితో బ్రేక్ అయ్యాయి, ఇంకా ఎవరితోనైనా మనం గొడవ పడ్డామా, ఎవరికైనా మనము క్షమించకుండా ఇంకా మనసులో మనము వాళ్ళ మీద ఏదైనా పెట్టుకున్నామా, గ్రడ్జ్ ఏమైనా. ఇప్పుడే ఒకసారి మనం దేవుడి సన్నిధిలో దేవా మీద నాకు కోపం ఉంది, వాళ్ళు మనం హాని చేసి ఉండొచ్చు, మనల్ని గాయపరిచి ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, బట్ దేవా నేను క్షమించేస్తాను. కావాలంటే పేరు రాసుకోండి, మీకు ఏమన్నా అది గుర్తుంటే పర్సన్స్ మీరు ఎవరు చూపించిన అవసరం లేదు, రాసుకోండి. సో లార్డ్ ఐఎమ్ ఫర్గివింగ్ దిస్ పర్సన్, నేను ఆ పర్సన్, ఆ వ్యక్తిని నేను క్షమిస్తున్నాను అని క్షమించేసేయండి. దేవుడు మనం క్షమించినట్లయితే దేవుడు తన పని తను చేసుకుంటాడు. బాగా తీర్చుకునేవాడు దేవుడే కాబట్టి ఈ విల్ టేక్ యాక్షన్. దేవా నువ్వే చూసుకో దేవా, ఆ వ్యక్తి నన్ను ఇబ్బంది పెడతా ఉంది, చిరాకు కొట్టేస్తూ ఉంది, నన్ను బాధ పెడతా ఉంది, గాయపరుస్తూ ఉంది, నేను ఇంకా అలసిపోయాను దేవా, నేను వదిలేస్తున్నాను, నీకే విడిచిపెట్టేస్తున్నాను, నన్ను క్షమించి దేవా, వారిని క్షమించి దేవా అని చెప్పి దేవుడికి అప్పచెప్పేసేయండి. యూ విల్ సీ ద మిరాకిల్. మనం ఎప్పుడైనా క్షమించినట్లయితే మన జీవితంలో ఆశీర్వాదం చూస్తాం. యోబు ఎప్పుడైతే వారిద్దరు స్నేహితుల్ని, ముగ్గురు స్నేహితుల్ని వారి కోసం ప్రార్థన చేశాడో 2 బ్లెస్సింగ్ దేవుడు ఇచ్చాడు. భార్యను తప్ప అందరిని ఇద్దరిని ఇచ్చాడు కదా. భార్యని ఇస్తే ఇవ్వలేదు, భార్య చనిపోయింది, కానీ భార్యను తప్పించి అన్ని కూడా డబల్ బ్లెస్సింగ్స్ వచ్చింది. వెన్ హీ ప్రేడ్ ఫర్ హిస్ ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్స్ ఎంత దారుణంగా గాయపరిచారు చూసారు. ఎప్పుడైనా బైబిల్ చదివినప్పుడు ఉంటుంది, ఎంత దారుణంగా హింసిస్తారు, ఎంత దారుణంగా డిమోటివేట్ చేస్తారు, నీకు అసలు భక్తే లేదు, నువ్వు అసలు దేవుడిని అసలు గౌరవించట్లేదు, దేవుడు అంటే భయం లేదని చెప్పి ఇష్టాసారి మాట్లాడు. బట్ అట్ ఎండ్ ఫైనల్గా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు, దేవుడు బ్లెస్ చేస్తారు. సో లెట్స్ ప్రే ఫర్ దెమ్, లెట్స్ ఫర్గివ్ దెమ్, వదిలేద్దాం అంటే పేరు రాసుకోండి. సో రిలేషన్షిప్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏమైనా ఒకవేళ ఉండకూడని రిలేషన్షిప్ ఏమైనా ఉన్నా కూడా, రిలేషన్షిప్ అనేది దేవుడు చిత్త ప్రకారంగా ఉంటే మంచిది, లేకుండా ఏమైనా ఒకవేళ బలహీనతతో వీక్గా ఉండి ఏమైనా రిలేషన్స్ ఉన్నట్లయితే వాటిని ఈ రోజునే సమాధి చేసేద్దాం, ఈ రోజే వాటిని స్వస్థ పలికేద్దాం. సో క్లోజ్ దోస్ రిలేషన్షిప్స్. ఒకవేళ అటువంటి స్నేహాలు నేను విడిచిపెట్టలేకపోతా ఉన్నాను అని అనుకుంటే టేక్ గాడ్స్ హెల్ప్. దేవా ఈ విషయంలో నాకు నీ సహాయం దయచేయి, నాకు శక్తిని ఇవ్వు, నాకు బలాన్ని ఇవ్వు. ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉండకూడదు నా జీవితంలో అది నా నుంచి దూరం చేయదేవా, నాకు దూరపరచు, నాకు వాటి నుంచి నేను అయిష్టంగా ఉండడానికి నాకు అది నేర్పించుదేవా అనేది కూడా మీరు నోట్ చేసుకోండి. ఎందుకంటే రిలేషన్షిప్స్ ఏమవుతాయంటే ఈ బంధాలు మన ఈ అన్నింటిని పాడు చేస్తాయి. ప్రార్థన జీవితాన్ని పాడు చేస్తుంది, వ్యక్తిగత జీవితాన్ని పాడు చేస్తుంది, ఫ్యామిలీ జీవితాన్ని పాడు చేస్తుంది. సో కొన్ని ఫ్రెండ్స్ ఉంటారు, మన పాత ఫ్రెండ్స్, వాళ్ళు మనం వదులుకోలేము. వారు కలిసారనుకోండి, మళ్ళీ వారితో పాటు పాత స్నేహాలు, పాత జ్ఞాపకాలు, పాత అలవాట్లు వస్తూ ఉంటాయి. సో అవి మనకు బాగా తెలుసు వాళ్ళు ఎవరో.
వాళ్ళు దూరంగా ఉన్నారు. ఓకేనా? మా ఫ్రెండ్ ఇప్పుడు అమెరికా నుంచి వచ్చినప్పుడు ఒకటి తీసుకొచ్చాడు అన్నాడు. ఆడొస్తే నాకు భయం వేసి బాబు వీడు వస్తాడు నన్ను పిలుస్తాడండి, ఏదో ఒకటి తప్పించుకుంటాడు. అరే ఇప్పుడే వేరే పని వచ్చింది, వేరే ఆఫీస్ వరకు వచ్చింది, అది ఊరు వెళ్ళాను అని చెప్పి ఎస్కేప్ అవుతా ఉండేవాడు. ఎందుకంటే అక్కడ అమెరికా నుంచి వచ్చాడు, కనీసం నా బెస్ట్ ఫ్రెండ్ తను నాకు కనీసం నాకు షెల్టర్ ఇవ్వలేదు, నాతో కనీసం కొంచెం టైం స్పెండ్ చేయలేదని ఆడ ఫీల్ అవుతుంది కదండి, ఫీల్ అయిపోతారు ఏంటి. సో వాడిని ఫీల్ చేయకూడదు, నేను పడిపోకూడదు, ఏం చేయాలని చెప్పి దేవుడితో ప్రార్థన చేసుకుని దేవా నాకు కొంచెం దూరపరచు దేవా ఈ బంధాలని చెప్పినప్పుడు మళ్ళీ ఆ స్నేహం కూడా ఉండాలి మన ఫ్రెండ్స్ కాబట్టి. సో దూరం చేయకుండా దూరం చేసుకోకుండా వారిని వారి వల్ల మనం పడిపోకుండా దేవుడు నిలబెట్టడానికి దేవా నాకు సహాయం కావాలి, ఐ వాంట్ యువర్ హెల్ప్ ఈ విషయంలో చెప్పి మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ కమ్స్ చర్చ్ లైఫ్. చర్చ్ లైఫ్ ఎలా ఉంది? మందిరంకి ఏ విధంగా వెళ్తా ఉన్నాము? ఒకవేళ మందిరము మనం తప్పకుండా దేవుడు ఏమన్నాడు? హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఏమన్నాడు? సమాజముగా కూడుకొనుట మానకుడి అన్నాడా? కొత్త నిబంధనలు కూడా ఇచ్చాడు దేవుడు. సమాజంగా ఈ విధంగా ఫెలోషిప్ గా కూడుకోకుండా మానవద్దు అన్నాడు. బైబుల్ అన్ని చోట్ల ఉంటుంది. సో మనం సమాజం కూడుకోవడం ఆదివారం పెట్టుకున్నాం కాబట్టి పరిశుద్ధ దినం మనం తప్పకుండా ఉదయం కానీ లేదా ఈవినింగ్ మన చర్చ్లో, ఒకవేళ ఈవినింగ్ కుదరలేని ఉదయం వస్తున్నారు, ఉదయం కుదరలేదు ఈవినింగ్ వస్తూ ఉన్నారు కాబట్టి ఏదో విధంగా పరిశుద్ధ దినం రోజు ఆదివారం రోజు తప్పకుండా మందిరంకి వెళ్తా ఉన్నాము. ఒకవేళ వెళ్ళలేకపోయాను అంటే రాసుకోండి, నేను వెళ్ళలేకపోయాను, పోయిన ఆదివారం వెళ్ళలేకపోయాను, సరిగ్గా వెళ్ళలేకపోతా ఉన్నాను, మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ వెళ్తా ఉన్నాను, లేకపోతే మంత్లీ ఒక వారం నేను మిస్ అయిపోతా ఉన్నాను, మార్నింగ్ వెళ్ళలేకపోతా ఉన్నాను, లేకపోతే నైట్ ఈవినింగ్ రాలేకపోతా ఉన్నాను. సో అది నోట్ చేసుకోండి. ఒకవేళ రెగ్యులర్గా ఉంటే 1 to 5 లో 4 అలా పెట్టుకోండి. ఇర్రెగ్యులర్గా ఉంటే 1 or 2 పెట్టుకోండి. ఇర్రెగ్యులర్ టు చర్చ్ సర్వీసెస్. నెక్స్ట్ 5th వచ్చేసాం. డివోషన్ ఏ విధంగా ఉంది? డివోషన్ అలాగే ఓకే. చర్చ్ లైఫ్ లో ఇంకొకటి మన కమిట్మెంట్స్ ఎలా ఉన్నాయి? జస్ట్ అటెండెన్స్ తీసుకుని వెళ్ళిపోతా ఉన్నామా, లేక ఏమైనా మనం కాంట్రిబ్యూట్ చేస్తా ఉన్నామా? ఆర్ వి కాంట్రిబ్యూటింగ్ ఎనీథింగ్? అది ధనం కావచ్చు, సమయం కావచ్చు, మన బలము కావచ్చు. వచ్చి ఒకవేళ ముందు వచ్చి ఏమన్నా మనం సహాయంగా ఉంటున్నామా పాస్టర్ గారికి, అలాగే ఇవన్నీ అరేంజ్మెంట్కి, లేకపోతే క్రిస్మస్ టైంలో కానీ న్యూ ఇయర్ ఏదైనా ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు ఏమైనా సహాయంగా ఉంటా ఉన్నామా? సమ్ కాంట్రిబ్యూషన్ ఏమైనా చేసామా అంటే చేసాం పెట్టుకోండి, లేదంటే లేదు. బట్ ఐ వాంట్ టు బి ఎ కాంట్రిబ్యూటర్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్. ఏదైనా చర్చ్లో ఏదైనా యాక్టివిటీస్ ఉన్నప్పుడు నేను కూడా అని చెప్పి నేనే ఇనిషియేట్ తీసుకుంటాను, నేను సహాయంగా ఉంటాను. అదే సండే స్కూల్ కావచ్చు, లేకపోతే మార్నింగ్ మన సాంగ్స్ వర్షిప్ స్టార్టింగ్లో సాంగ్స్ వర్షిప్లో కావచ్చు, లేకపోతే ఏదైనా పంచుకోవడంలో కావచ్చు, సాక్ష్యాల్లో కావచ్చు. నా సాక్ష్యం చెప్పి నేను అనేక మందిని బలపరిచాను, దేవుడు ఆ విధంగా చేశాడు అని ఏదో విధంగా చర్చ్ యాక్టివిటీస్లో నేను కాంట్రిబ్యూషన్ అయ్యాను ఈ సంవత్సరం. లేదు అంటే లేదు, మామూలుగా అయ్యానంటే అయ్యాను. ఇక్కడ కాబట్టి అక్కడైనా మీరు ఒకవేళ అలా చేసినట్టు, లేదంటే నేను నెక్స్ట్ ఇయర్ నుంచి బాగా చేస్తాను అని ఓకే. తర్వాత నెక్స్ట్ డివోషన్ ఎలా ఉంది? స్పిరిచువల్ గ్రోత్ ఎలా ఉంది? లాస్ట్ ఇయర్ నుంచి 5th అయినా చూపిస్తున్నాను. లాస్ట్ ఇయర్ డివోషనల్ స్పిరిచువల్ గ్రోత్ ఏ విధంగా ఉంది? లాస్ట్ ఇయర్ నేను అసలు బైబిల్ చదివాను కాదు, కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ చదివాను కాదు, కానీ లాస్ట్ ఇయర్ పర్లేదు నేను ఒక చాప్టర్ చదువుతా ఉన్నాను, లేకపోతే ఒక వర్స్ చదువుతా ఉన్నాను, దాన్ని ధ్యానించుకుంటా ఉన్నాను. కొంచెం నా ఆత్మీయ జీవితం కొంచెం మెరుగయ్యింది అంటే మెరుగైందని రాసుకోండి. చక్కగా 3 పెట్టుకోండి, 3 లేదు కొంచెం కన్సిస్టెన్సీ లేదు, డ్రాప్ అవుతా ఉన్నాను, డ్రాప్ అవుతా ఉన్నాను అనుకుంటే 2 పెట్టుకోండి. అలాగే వాక్యానికి ఎక్కువగా నేను ప్రాధాన్యత ఇస్తున్నాను, ప్రార్థన వాక్యం ఇవి పెట్టేసుకోండి. ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే ఆత్మీయ జీవితం మెరుగుపరిస్తే మంచిగా పెట్టుకోండి, లేదు అలాగే ఉంటే 3 పెట్టుకోండి, అలాగే కొనసాగుతూ ఉంది నాది. లేదు తక్కువ. నౌ కమ్ ఫైనాన్సెస్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనం చదువుదాము. మీరు అలాగే ఉండండి, నేను తీస్తాను.
మత్తయి 6:21 నేను అన్ని కూడా బైబిల్ నుంచి తీసియే, ఏది సొంత ఇవేమీ లేవు. ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ ఫ్రమ్ వర్డ్ ఆఫ్ గాడ్. 6:21 మత్తయి 6:21లో నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉండును. సో ఫైనాన్సెస్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నాం మనం. జాగ్రత్తగా పోయిన సంవత్సరము అప్పులు ఎక్కువ చేసామా, అప్పులు తగ్గించుకుందాం, అక్కడ పక్కన రాసుకుని. అప్పులు ఎక్కువ చేసామా, లేకపోతే అనవసరాన్ని ఖర్చు పెట్టామా, వస్త్రాలకి, పిల్లలకి కొనడానికి, ఏదో అన్నెసెసరీ కొన్నేసి ఉంటాయి మన ఇంట్లో, కానీ వాడకుండా పక్కన ఉంటాయి. ఒక్కొక్కసారి మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్కి బాగా నేర్చుకుని అన్ని చెయ్యాలి, అన్నీ నేర్చుకుని ఎడిటింగ్ నేర్చుకోవాలి అని చెప్పేసి సిస్టమ్ కొనేసారు 50,000. ఆ ఒక్కరోజే టైప్ చేసి నెక్స్ట్ నుంచి ఆ ఫోన్ ఉంది. నేను ఎప్పుడైనా పెడతాను. ఎందుకు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా, వాళ్ళకి అవసరం లేకుండా బలవంతంగా కొనేసి పక్కన పెట్టడం. క్రిస్టియన్స్ ఇంట్లో ఎంతమంది ఇంట్లో ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయో, మోన్లు ఉంటాయి. మా వాడికి ఆ కీబోర్డ్ కొన్నాను, ఆడు మాత్రం ఇయర్లో నేర్చుకుంటే అని చదువుకూడేస్తే అదేమో OLXలో పెట్టి అమ్మేస్తాను చెప్పి కీబోర్డ్. లాస్ట్ ఇయర్ ముందు ఏమో ప్యాడ్స్ కొన్నా, పర్లేదు, కీబోర్డ్ కూడా కావాలన్నాడు, కొన్నాను. నేను నేర్చుకోలేదు కాబట్టి దేవా, నేను నేర్చుకోలేదు, కనీసం వాడు కీర్తన ద్వారా మ్యూజిక్ ద్వారా నేను కనపడతాను నా ఆశ ఉంది. కానీ ఆయన అడిగాను, నువ్వు నేర్చుకుంటేనే కొంటాను, లేకపోతే OLXలో అమ్మేస్తాను. నాకు ఎటువంటి అందులో భాష లేదు, మొహమాటం లేదు, అమ్మేస్తాను చెప్పాను. లేదా ఎవరికైనా ఉంటే సెకండ్ హ్యాండ్ ఇచ్చేస్తాను ఫ్రీగా. ఆడు మాత్రం నేర్చుకోకపోతే 1 yearలో ఫాస్ట్గా. చాలా సీరియస్. ఆడు కూడా నువ్వు కూడా రాసుకోవాలి. సో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇంట్లో అలా ఉంటాయన్నమాట. వాళ్ళు ఎవరికెవరు మళ్ళా ఇంట్లో పెట్టుకుంటారు. సో ఇన్స్ట్రుమెంట్స్ కానీ, కొన్ని వస్తువులు కానీ వాడకుండా కొంతమంది ఉంటారు, ఇంట్లో ఉంటాయి బట్టలు, కబోర్డ్ ఓపెన్ చేస్తా, అబ్బాయి అసలు ఓపెన్ చేయరు. మా మదర్ ఆ టైంలో జాబ్ చేసాడు, అన్ని పట్టుకోలేదు, ఏమో నిండా. కానీ జాబ్ హోల్డర్స్ వేసుకుంటారు కాబట్టి రోజు ఓకే. కొన్ని ఇంట్లో ఉంటాయి అసలు తీరు, అలా ఉంటాయి అనమాట. అన్ని కలర్స్ ఉంటాయి. ఒక్క కలర్లో 10 ఉంటాయి మాస్టర్ గారు. తెలియదే ఉంది ఒక్క కలరే. మా మదర్కి అయితే గ్రీన్ ఇష్టం ఉంటుంది, కానీ మెరూన్ అంటే ఎంత ఇష్టం. ఎన్ని ఉండి మెరూన్ లో చిన్న చేంజ్ అంతే. ఓకే. సో అనవసరమైన ఖర్చులు పెట్టాము అని మనకు తెలిసింది. ఈ సంవత్సరంలో అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటాను అనుకుంటే రాయండి, లేదంటే తగ్గించుకుంటాను. అనవసరమైన ఖర్చులు ఎనీథింగ్, బట్టలు కానీ, వస్తువులు కానీ, అవసరం ఉన్నాయి కానీ. ఇంకోటి మనం మర్చిపోకూడదు, మనకి జాబ్ ఇచ్చింది దేవుడే, మనకి ధనం ఇచ్చింది దేవుడే. మనం ఈ రోజు ఈ విధంగా మనం తింటున్నామంటే దేవుడు ఇచ్చిందే. మన శాలరీ పడింది అనుకోండి, అది పెన్షన్ అయినా, శాలరీ అయినా, ఏదైనా మనం ఎక్కడైనా బిజినెస్లోనే డబ్బు వస్తే మొదట మాత్రం మన మంచి అలవాటు ఏంటంటే, దేవా నువ్వు ఇచ్చిన ఈ మనీ దీవించి ఆశ్రయించి ఈ నెలంతా సరిపోయేలాగా చేయదేవా, ఇంకా తక్కువలోనే చక్కగా పొదుపు ఖర్చు పెట్టుకొని ఇంకా మిగులులా చేయదేవా, అనేక మందికి దీవెనగా చేయదేవా అని ప్రార్థించడం ఇంకా మంచిది. ఐ థింక్ మెనీ ఆఫ్ యూ మీరు అందరూ చేస్తూ ఉండవచ్చు. బట్ అది మంచి అలవాటు అనమాట. అప్పుడు ఏమో తెలుసా, మనకు ఒకవేళ ₹1,00,000 వచ్చినా, 50,000 వచ్చినా, 30,000లోనే మనం ఖర్చు రాబడేస్తాడు దేవుడు. 20,000 బ్యాలెన్స్ ఉంటుంది. ఏంటంటే దేవుడు ఇచ్చేది అది. లేకపోతే 2 lakhs సంపాదించిన ₹1 మిగలదు. ఈరోజు అదే పరిస్థితి. చాలా మంది 1,00,000 సంపాదిస్తా ఉన్నారు, 2 లక్షలు సంపాదిస్తా ఉన్నారు, కానీ ఎక్కడో చిల్లు వేసినట్టుగా, పాకెట్లో చిల్లు వేసినట్టుగా ఫస్ట్ వీక్లోనే అయిపోతూ ఉంటాయి. కానీ మీరు ట్రై చేయండి ఈ మంత్ నుంచి. అది ఎంత అనేది అవసరం లేదు. నాకు తక్కువ జీతం పెరిగితే బాగున్నాను అనే దానికన్నా దేవుడు తప్పకుండా పెంచుతాడు. కానీ వాట్ ఎవర్ అమౌంట్ గారు కట్టి 10,000 అయినా, 20,000 అయినా, 50 అయినట్టు వల్ల ఎనీథింగ్ అమౌంట్తో సంబంధం లేదు. దేవా నువ్వు నాకు ఈ అమౌంట్ ఇచ్చావు, ఈ శాలరీ ఇచ్చావు, ఈ డబ్బులు ఇచ్చావు, బ్యాంకులో ఈ పడ్డాయి, జీతం తీసుకున్నాను, కానీ ఈ జీతాన్ని దీవించి దేవా నాకు నెలంతా సరిపోవాలి, నా కుటుంబానికి సరిపోవాలి, నా ఖర్చులు తీరాలి, ఇంకా నువ్వు దీన్ని నూరంతలుగా చెయ్యన్నప్పుడు దేవుడు తప్పకుండా చేస్తాడు. లెట్స్ ట్రై దిస్. అందరూ ట్రై చేద్దాం తప్పకుండా. చాలా మన అవసరం కాబట్టి, సిటీలో ఉన్నాం కాబట్టి మనకు చాలా ఖర్చులు ఉంటాయి. సో దేవా ఈ మనీని బ్లెస్ చేయి, నువ్వు ఇచ్చిన బ్లెస్సింగ్ దీన్ని బ్లెస్సింగ్గా చెయ్యి.
ఇంకోటి ఏంటంటే ఇంకోటి తెలుసా, దేవుడు ఇచ్చిన మనీని మనం చక్కగా ఖర్చు పెట్టాలి. అది మనం మన దగ్గర అకౌంటబిలిటీ చూపించాలి దేవుడికి. నేను 2 లక్షలు సంపాదిస్తా ఉన్నా, 3 lakhs సంపాదిస్తా ఉన్నా, నా ఇష్టం అంటే కాదు. గాడ్ విల్ బి వాచింగ్ ఓవర్ us. మనం కొనే ప్రతి నేను కూడా బాగా ఖర్చు పెట్టేవాడిని గతంలో. తర్వాత నెమ్మదిగా వాకింగ్ చదువుతా ఉన్నప్పుడు నేర్చుకున్నాను ఏంటంటే అనవసరంగా ఖర్చు పెట్టకూడదు. అది అవసరమా అవసరం లేదా, దేవా ఇది అవసరం లేదా. నువ్వు ఒకసారి నా భార్యని అడుగుతాను, ఇది ఎక్కువ అమౌంట్ 60,000 ఉంది, 80,000 ఉంది, అవసరమా కొందామా లేదా, లెట్స్ ప్రే, ప్రార్థన చేసుకుందాం. కీబోర్డ్ కొనడానికి చాలా నథింగ్, అది 35,000 కొనేయచ్చు. కానీ 1 నెల ప్రేర్ చేసి వాడికి కూడా సిద్ధం చేశాను. ఎందుకంటే ఎంత అమౌంట్ అని కాదు, దేవుడు ఇచ్చిన డబ్బులు మనం దేవుడికి చిత్త ప్రకారంగా మనం ఖర్చు పెట్టాలి. అది సేవలోనైనా, మన వ్యక్తిగత జీవితంలోనైనా, ఫ్యామిలీలోనైనా. సో లెట్స్ టేక్ దిస్ సీరియస్లీ. ఫైనాన్సెస్ అనేది ఒకవేళ అలా చేయలేదనుకోండి అప్పుల పాలైపోతాం. దేవుడు కూడా ఏం చేయడు ఇంకా. ఎందుకంటే ఖర్చు పెట్టే ముందు నా దగ్గరకు వచ్చామని అడుగుతాడు, అంతేగా. ఖర్చు పెట్టేసిన తర్వాత వెళ్తే తీరుస్తాడు, మనకి మార్గాన్ని ఇస్తాడు, సమస్య నుంచి బయటపడేస్తాక టైం పడుతుంది. ఇట్ టేక్స్ టైం, మనకు తెలుసు. సో నెక్స్ట్ థింగ్, లెట్స్ గో రేట్ యువర్ సెల్ఫ్. బాగాలేదంటే బాగాలేదు, 1 వేసుకోండి, 2 వేసుకుని అవన్నీ 0 పెట్టుకోండి, ఏం పర్లా. ఐ వాజ్ 0 at 2 years బ్యాక్. తర్వాత కొంచెం ఇంప్రూవ్ అయ్యాను. ఇప్పుడు కూడా ఏదన్నా కనిపిస్తే వెంటనే కొనేయాలనిపిస్తుంది, బట్ కంట్రోల్ చేసుకోవడం నేర్చుకున్నాను. ఇట్స్ ఆల్ స్టెప్ బై స్టెప్ వస్తుంది. మన స్పీచ్, మన మాట తీరు ఎలా ఉంది. లాస్ట్ ఇయర్ హౌ ఇస్ మై బిహేవియర్ అవ్వచ్చు, లేకపోతే హౌ ఇస్ మై ఇతరులతో మాట్లాడేటప్పుడు టాకింగ్ ఎలా ఉంది. గర్వంతో మాట్లాడుతూ ఉన్నామా, లేకపోతే పొగరుతో మాట్లాడుతూ ఉన్నామా, కోపిష్టిగా ఉన్నామా. నాలుగు తెలుసు కదా ఏం చేస్తుందో, మొత్తం అడవినే తగలు పెట్టేస్తుంది. మనం నాలుగు సరిగ్గా లేకపోతే యాకోబు పత్రికలో జేమ్స్ బుక్లో చాలా వివరంగా ఉంటుంది నాలుగు గురించి. మనకు బాగా తెలుసు నాలుగు గురించి. మనం ఎదురుతో మాట్లాడినప్పుడు ఎంకరేజింగ్గా మాట్లాడుతూ ఉన్నామా, మనతో కాసేపు గడిపితే మా సిస్టర్తో మాట్లాడితే నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాంటి సాక్ష్యం ఎవరైనా చెప్పారు మన గురించి, ఈ బ్రదర్తో మాట్లాడితే నాకు చాలా బాగుంటుంది, నా సమస్య ఈ వ్యక్తితో పంచుకుంటే నాకు హ్యాపీగా ఉంటుంది అని ఏదైనా ఉందా? ఇప్పుడు రియాలిటీ చెప్తాను. ఏదైనా మనకి సమస్య ఉన్నా, లేకపోతే ప్రాబ్లం వచ్చినా, లేక ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఇది అనుకోవడం జరిగినా పర్సనల్గా ఎవరికైనా చెప్పుకుందామంటే కనబడతలేదు ఈ రోజుల్లో, అవునా? మీరు చూడండి, ఒక ఫ్రెండ్స్ చెప్తామంటే మళ్ళీ వాళ్ళు ఎవరు చెప్తారో. ఇప్పుడు అందరు రిపోర్టర్స్ ఎక్కువైపోయారు, టీవీ రిపోర్టర్స్ లాగా. మనం జస్ట్ ఒక్క మామూలు సీక్రెట్ ఏదైనా చెప్తే వెంటనే వెళ్ళిపోతాయి ఫోన్స్, మళ్ళీ మనం తిరిగి వచ్చేయడం మనం బాధపడతాం. అంటే ఎలాగైపోయిందంటే సమాజం, సొసైటీ, మనం ఎవరితో షేర్ చేసుకోలేని పరిస్థితి. షేర్ చేసుకుని ఉంటుంది, మనుషులతో షేర్ చేసుకోవాలి, లేకపోతే మనం ఏమైపోతాం అంటే పిచ్చెక్కిపోతాం. షేర్ చేసుకోవాలని ఉంటుంది. ఎవరితో షేర్ చేసుకోవాలి? నా చర్చ్ మెంబర్తో షేర్ చేసుకోవాలా, ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోవాలా, నా బెస్ట్ ఫ్రెండ్తో షేర్ చేసుకోవాలా, మా మమ్మీతో షేర్ చేసుకోవాలా, డాడీతో షేర్ చేసుకోవాలా, సిబ్లింగ్స్తో, నా అన్నయ్యతో చెట్టు షేర్ చేసుకోవాలంటే అన్న చెట్టని కూడా లేదు ఈ రోజుల్లో, అక్క కూడా లేదు. వాడు సరిగ్గా లేకపోతే అందరికీ చెప్పడమే, పరువు తీసి పడేయడమే. అలాంటి సమాజంలో ఉన్నాం మనం. సో మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మన మాట తీరు మృదువుగా ఉండమని దేవుడు వాక్యం సెలవిచ్చాడు. సో మనం మాట్లాడుతున్నప్పుడు ఇతరులకి బాగుంటుందా, వాళ్ళు ఎంకరేజ్ అవుతా ఉన్నారా, లేకపోతే వాళ్ళు మనం డిస్కరేజ్ చేసేస్తా ఉన్నామా? అమ్మో మాట్లాడితే ఇంక మళ్ళా ఎక్కడ లేని అన్నీ వస్తాయి, గొడవలు వస్తాయి అనిపిస్తా ఉంటాం. మనం చెక్ చేసుకోవాలి. మనకి ఇతరులు చెప్పరు ఒకసారి, మినిట్ వచ్చి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం గాయపరుస్తూ ఉన్నామా, లేకపోతే బలపరుస్తూ ఉన్నామా, నేనేమైనా మార్చుకోవాలా? ఒకసారి అడగండి, ఆ సిస్టర్ని అడగవచ్చు, మనం బ్రదర్ని అడగచ్చు. తర్వాత ఎప్పుడైనా నా మాటలు బాగున్నాయి, ఏమైనా నేను ఇబ్బంది పెట్టాను అంటే ఒకసారి మనం గట్టిగా మాట్లాడతాం, అలవాటు ఇది వరకు నచ్చకపోవచ్చు కదా. సో ఈస్ దేర్ సంథింగ్ వీ నీడ్ టు చేంజ్ ఇన్ అవర్ వర్డ్స్, ఇన్ అవర్ స్పీచ్? మన స్పీచ్ ఏమైనా మార్చుకోవాలా? ఇంకా అంతకన్నా ముఖ్యం ఏంటంటే సైలెంట్ ఉంటే కాబట్టి ఈ విజయంలో నేను పాస్టర్ గారు అమ్మాయిని అప్రిషియేట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను చాలా కష్టం సైలెంట్గా ఉండడం.
గొడవ లేకుండా ఉంటుంది. ఐ థింక్ షీ హ్యాస్ సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. చాలా కష్టం. ఐ అప్రిషియేట్ చాలా. ఐ కెనాట్ బి అలాగే ఉన్నా. ట్రై చేద్దాం ఒక సర్వీస్లో మూడుకి ఎవరితో మారకుండా. నేను రాజమండ్రిలో వెళ్ళాను పాస్టర్ గారు. ఒక దేవుడు 3 చర్చెస్లో పాస్టర్ వాళ్ళు పిలిచారు. వాళ్ళకి నేను వాక్యం చెప్పాను క్రిస్మస్కి. అలాగే అనేక సందర్భాల్లో వాళ్ళు బలపరచడం జరిగింది. అక్కడ ఒక చర్చ్కి వెళ్ళినప్పుడు వాక్యం అయిపోయింది అంతే. నేను ఆమె అన్నాను అంతే. అందరూ పరుగు, ఒక్కరు లేరు. ఒక 5 minutesలో మొత్తం ఖాళీ అయిపోయింది చర్చ్ అంతా. అందులో సంఘ పెద్ద వచ్చి నన్ను మాట్లాడుతూ పరిచయం చేసుకుని, బ్రదర్ చూసారా ఆ చర్చ్లో ప్రసంగం అయితే ఒక్కరుండరు బ్రదర్, పారిపోతారు అంతే. భోజనాలు పెట్టాలి పాస్టర్ అలా అంటారు. భోజనాలు పెడితే మాత్రం ఎవ్వరు కదలనండి. క్రిస్మస్ రోజు భోజనాలు పెట్టాం, అందరూ ఉన్నారు. భోజనాలు ఉండవు కదా, అయిపోయిన వెంటనే పారిపోతారు. సరిగా షేక్ ఇచ్చుకోరు, ఫెలోషిప్ ఉండదు, చక్కగా మాట్లాడుకోరు, పారిపోతారు అందరూ. ఒక్కలేదు నిజంగా. శైలు అన్నీ ఖాళీ అయిపోయి మొత్తం పారిపోయారు అందరూ. ఏంటో బ్రదర్ ఇది, మేము ఫెలోషిప్ గురించి మేము ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం, ఉండమంటాం కానీ ఉండరంట, పారిపోతారంట. సో మనం ఎక్కడికి పారిపోవాల్సిన అనేది మనకు అంత రెడీగా ఉంది తినడానికి కూడా. బట్ ఎనీవే మంచి అలవాటు ఏంటంటే మనకు ఆల్రెడీ అది ఉంది. చక్కగా మనం ఉండి ఎక్కువసేపు ఉంటున్నాం. మనం 20 కాదు, మన క్రిస్మస్ 22nd అయితే చాలా సేపు నైట్ అంతా ఉన్నాం. ఇట్స్ గుడ్ థింగ్. అలాగే ఇంకొకటి ఏంటంటే అధికంగా మాట్లాడినప్పుడు కూడా తప్పులు దొరుకుతూ ఉంటాయి. అది బైబిల్లో వచ్చిన ఉంటుంది. ఏమని, మన మాటలు ఎక్కువగా ఉన్నప్పుడు తప్పులు దొరుకుతూ ఉంటాయి. కాబట్టి విస్తారమైన మాటలు దోషం ఉండక మానదు. కాబట్టి ఇది మనం ఎక్కువ మాట్లాడుతున్నప్పుడు ఈ వచనం మనం గుర్తు రావాలి. విస్తారంగా మాట్లాడుతున్నామా అని. కొంచెం మనం ఏంటంటే ఎస్ నేను కొంచెం విస్తారంగా మాట్లాడాను ఈ సంవత్సరం రాసుకుందాం. లేదు నేను సైలెంట్గా ఉన్నాను, కొంచెం మాట్లాడదాం. బాగున్నారా సిస్టర్, బాగున్నారు బ్రదర్, ఎలా ఉన్నారు పిల్లలు, అంతే. అంత బాగుందా, ఓకే. ఎక్కువ మాట్లాడేసానా, తగ్గించుకుందాం, కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. ఒకవేళ నేను బాధ పెట్టాను, కంట్రోల్ చేసుకుందాం. సో లెట్స్ హ్యావ్ సమ్ కంట్రోల్ ఆన్ అవర్ స్పీచ్. కొంచెం మోడెస్ట్గా. అది దేవుని, ఇదంతా కూడా దేవునితోనే సాధ్యం. మనం అనుకున్నంత మాత్రమే ఏమీ అయిపోదు. మనకంతా కూడా 30 years, 20 years, 40 years, 50, 60 అమ్మలో ఉన్నాం. ఒక్కసారి అంటే ఏం అవ్వదు. దేవుని అడుగుతూ ఉండాలి. ఇప్పుడు ఏమైతే నోట్ చేసుకుంటా ఉన్నారో అవన్నీ రోజు ప్రార్థనలో పెట్టుకోండి. దేవా ఈ విషయాలు నేను అనుకుంటా ఉన్నాను, నన్ను నడిపించు, నన్ను గైడ్ చేయి, నన్ను ఏ విధంగా నేను మార్చుకోవాలో నాకు సహాయం చేయి. ఎందుకంటే సామెతలు 18వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది. సామెతలు 18వ అధ్యాయం 20వ వచనంలో, సామెతలు 18వ అధ్యాయం 20 భేదలను, సామెతలు 18వ అధ్యాయము 20వ వచనం. అవసరం ఎందుకు చెప్తాను, మీరు రాసుకుంటారు. 18వ అధ్యాయం 20వ వచనం, 18:21. జీవ మరణంలో 4 వర్షము, దాని యందు ప్రీతి పడేవారు దాని ఫలం తిందురు. జీవ మరణములంట లైఫ్ అండ్ డెత్ మన నాలుకను బట్టే డిసైడ్ చేస్తుంది. మనం పరలోకం వెళ్దామని నరకం వెళ్ళిపోతాం. నాలుక ద్వారా అబద్ధాలు ఆడిన అందరూ నరకంలోనే ప్రకటన గ్రంథంలో ఉంది. అందుచేత దాని యందు ప్రీతి పడేవారు. నేను నాలుగుతో నేను ఏదైనా మాట్లాడేస్తానంటే దాని ప్రతిఫలం మనము పొందుకోక తప్పదు. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. నెక్స్ట్ మనం చివరికి వచ్చేసాం. 8 వర్క్ అండ్ స్టడీ లైఫ్ ఎలా ఉంది. మన పనులు చేసే చోట, వర్క్ చేసే చోట, లేకపోతే ఇంట్లో పని చేసే చోట, చదువుకున్న చోట ఏ విధంగా మనం ఉన్నాము. చక్కగా నా స్టడీ బాగా జరిగింది, చక్కగా ఎగ్జామ్స్ అన్ని బాగా రాసుకున్నానంటే బాగా రాసుకున్నాను. లేదా నా జాబ్లో నేను బాగా ప్రమోషన్స్ వచ్చాయి, దేవుడు నన్ను దీవించాడు, ఆశ్రయించాడు, నాకు మంచి హైక్స్ వచ్చాయి అనుకుంటే దేవుడిని స్తుతించండి. ప్రేస్ గాడ్, గ్లోరీ టు గాడ్. నాకు ఈ లైఫ్ నాకు చక్కగా పోయిన సంవత్సరం నన్ను దీవించావు, నాకు ప్రమోషన్ ఇచ్చావు, హైక్ని ఇచ్చావు అని ఇవ్వండి. ఒకవేళ లేదు అంటే దేవా నాకు వచ్చే సంవత్సరం నాకు హైక్ ఇవ్వు, ప్రమోషన్ అని చెప్పి చక్కగా రాసుకోండి. దేవుడిని అడుగుదాం మనం. ఒకవేళ వచ్చిన తర్వాత మరి మీరు సాక్ష్యం చెప్పారా, మీ జీవితంలో ఏదైనా మిమ్మల్ని దేవుడు ఆశ్రయించినప్పుడు, దీవించినప్పుడు, మీ ప్రార్థన జవాబులు ఇచ్చినప్పుడు యూ టెస్టిఫైడ్ బిఫోర్ ఎవ్రీవన్, అందరి ముందు వచ్చి సాక్ష్యం చెప్పారా? ఒకవేళ లేకపోతే నేను సాక్ష్యం చెప్తాను దేవా వచ్చే వారం రానున్న దినాల్లో అని చెప్పి మీరు రాసుకోవచ్చు. సో 9వ లాస్ట్ సెకండ్ ఇవాంజలిజం. సో దేవుడు మత్తయి సువార్త 28, అలాగే మార్కు సువార్త చివరి అధ్యాయంలో కూడా చెప్పాడు ఏంటంటే, మీరు లోకమునకు వెళ్ళి
సువార్తను ప్రకటించమన్నాడు కదా. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సో అది మనం ప్రతి ఒక్కరూ చేయాలి మనకున్న పరిధిలో. అంటే మనము ఎక్కడుంటే అక్కడ, జాబ్లోనా, లేదా చర్చ్లోనా, లేకపోతే నైబర్స్ మధ్యలోనా ఎవరికొకరు సువార్త ప్రకటించామా, లేదా దేవుని సన్నిధికి తీసుకుని వచ్చామా, ఏదో విధంగా వారికి మనము ఏదో విధంగా దేవుని వాక్యాన్ని, దేవుని గొప్పతనాన్ని, దేవుని ప్రేమని, దేవుని క్షమాపణని వారికి తెలియజేసామా. తెలియజేసాను నేను అంటే రాసుకోండి ఎంతమందిని. నేను మొన్న మన ఫంక్షన్ ఇంతమంది తీసుకొచ్చాం, నంబర్ రాసుకోండి సిస్టర్, మీరు ఎంతమందిని తీసుకొచ్చాను రాసుకోండి. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఎందుకంటే దేవుని సన్నిధి తీసుకుని వచ్చారు. తర్వాత వాళ్ళు ఏదో టైంలో మళ్ళీ తిరిగి వస్తారు. జస్ట్ ఇనిషియేషన్ తీసుకున్నాను, నేను ఎంతమంది తీసుకురాగలిగాను, ఎంతమంది నేను నా ద్వారా స్వార్థ ప్రకటించుకున్నాను, నా ద్వారా యేసుని పరిచయం చేశాను. తర్వాత దేవుడు చూసుకుంటాడు. సో ఇవాంజలిజం, ఎన్ని ఇవాంజలిజంలోకి వస్తాయి. ఓకే, లాస్ట్ వచ్చేసాను ఇంకా హెల్పింగ్ ద పూర్. ఇది సామెతలు 19వ అధ్యాయము 17వ వచనంలో మనకు దేవుడు ఇచ్చిన వచనం, పేదలను కనుగరించేవాడు యెహోవాకు అప్పగించేవాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రతి ఉపకారము చేయను. సో చల్లని మంచినీళ్ళు పచ్చి మంచినీళ్ళు ఇచ్చినా కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు. సో ఈ సంవత్సరంలో నేను ఏమైనా చేసానా, పేదల పట్ల ఏమైనా సహాయం చేశానా, చర్చ్ చేసాం ఓకే. అలాగే వ్యక్తిగతంగా లేదా ఫ్యామిలీ పరంగా అనాథ పిల్లలు కానీ, అనాథాశ్రమాలు కానీ, వృద్ధులకు కానీ, విధవరాలకు కానీ ఏమైనా సహాయం చేసామా, లేకపోతే పేదవారికి ఏమైనా ఇచ్చామా, బట్టలు ఇచ్చామా, డబ్బులు ఇచ్చామా, లేదా ఏమైనా భోజనం పెట్టామా, ఎనీథింగ్ ఉంటే నోట్ చేసుకోండి. తర్వాత ఒకవేళ లేకపోతే వచ్చే సంవత్సరం నేను చేస్తాను దేవా అని పెట్టుకోండి. ఎవ్రీ ఇయర్ మాకు ఒక అలవాటు ఉంది ఏంటంటే, ఈ సికింద్రాబాదు, హైదరాబాదు ఈ ఏరియాల్లో పోటీ అక్కడి నుంచి వెళ్తాం, వెళ్ళి వెహికల్స్ మీద వెళ్ళిపోతాం. మా ఫ్రెండ్స్ అందరం వెళ్ళిపోయి ఒక అమౌంట్ అందరూ కలెక్ట్ చేసుకుంటాం. 1000, 15,000, 2000 అలా తీసుకుని దుప్పట్లు కొంటాం, డబ్బులన్నీ కొనేసి మొత్తం ఒక 4-5 డేస్ చేస్తాం. ఇది అందరికీ మొత్తం ఫుట్పాత్ మీద ఎవరుతున్నారు కార్లు వెళ్ళిపోతాం, ఎక్కడైనా ఫుట్పాత్ మీద ఉంటే అక్కడ ఆగి వాళ్ళకి దుప్పట్లు ఇచ్చేయడం, రగ్గులు ఇవ్వడం, అది చేస్తాం. అలా చేసిన పిల్లలు అనాథ పిల్లల దగ్గరికి వెళ్తాను. వెళ్ళి వాళ్ళకి ఒక భోజనం, అంటే ఆ పూట భోజనం అది ఒక 7,000-8,000 ఉంటుంది, లేకపోతే టిఫిన్ కొంత ఉంటుంది, అలాగే వాళ్ళకి ఇవ్వడం. చక్కగా అందరూ వెళ్ళిపోయి ఏం చేస్తే వచ్చి ఇచ్చేసి రాము వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చక్కగా పాటలు పాడతాం, దేవుడి గురించి మాట్లాడతాం, వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళతో పాటు భోజనం వస్తూ ఉంటాం. సో ఇది ఈసారి ఏంటంటే రాజమండ్రి మా ఊరు వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా మేము బ్లాంకెట్స్ కొనేసి ఇవ్వడం జరిగింది. చక్కగా వాళ్ళకి మళ్ళీ పాస్టర్లకి హెల్ప్ చేయడం, ఇవన్నీ చేసే అలవాటు దేవుడు ఆ కృపనిచ్చాడు. సో ఏంటంటే పేదవాళ్ళను మనము సహాయము చేసే స్థితి మనకి ఇచ్చాడు కదా. మనగా దేవుడు మనకు స్థితి ఇచ్చాడు. ఎంత వస్తుంది, 100 రూపీస్, 50 రూపీస్, ఏదో ఒకటి మనం సహాయం చేసామా పేదవాళ్ళకి, పేదవాళ్ళకి. ఒకరు చేయలేకపోతే అది మంచి అలవాటు. మనం ఏంటంటే బైబిల్లో ఇలాంటివన్నీ మనం చేస్తా ఉన్నప్పుడు దేవుడు మనం దీవిస్తూ ఉంటాడు. సో వీటన్నిటిని ఆ మనసు దేవుడు మనకి ఇచ్చేలాగా మనం చక్కగా సహాయం చేసే హృదయం ఉంటే ఇవ్వండి, ఒకరు లేదంటే లేదు. పోయిన సంవత్సరం ఇవ్వలేకపోయాము, కానీ నూతన సంవత్సరం ఈసారి ఆ విధంగా చేస్తాం. అవసరంగా మనం చర్చ్ ద్వారానే మనం వెళ్ళొచ్చు. ఎప్పుడైనా ఒక కార్యక్రమం పెట్టుకొని ఎక్కడో దగ్గరికి వెళ్ళి విజిట్ చేసి అందరం వెళ్ళి చక్కగా వాళ్ళకి ఏదైనా ఇవ్వడం, ఏదైనా మనం సహాయం చేయడం, ఏదైనా చేసుకోవచ్చు. మనం అందరం మాట్లాడడం ఎప్పుడైనా ఎనీ టైం ఇంత న్యూ ఇయర్, ఈ కొత్త సంవత్సరంలో చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనము ఇంకా ఏమైనా ఇవి కాకుండా మీరు పర్సనల్గా వ్యక్తిగతంగా ఏమైనా జిమ్కి వెళ్ళాలి, కన్సిస్టెంట్గా వెళ్ళాలి, లేదా నేను బాగా ఈ కోర్స్ నేర్చుకోవాలి, ఈ విధంగా ఇంకా ప్రిపేర్ అవ్వాలి, అలాంటి ఏమంటే నోట్ చేసుకోండి ఫాస్ట్గా. దాని గురించి ప్రార్థన చేసుకోండి. నూతన సంవత్సరంలో కన్సిస్టెన్సీ ఉండాలి, మనకి సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి, మనం ప్రార్థన పూర్వకంగా ఉండాలి. సో చివరిగా ఈ అధ్యాయం చదివారు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము, యెషయా గ్రంథంలో 43వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిలో ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారచేయుచున్నాను. అసలు ఏమీ లేని చోట దేవుడు నదులను ఇచ్చాడు, ఏమీ లేని చోట
ఆయన అరణ్యంలో వారికి మార్గాన్ని చూపించాడు ఇశ్రాయేల్ ప్రజలకి. మనకు అనిపిస్తూ ఉంటుంది ఇంకా అసలు ఎటువంటి మార్గము లేదు, ఏమీ లేదు, నాకు ఏమి సైన్స్ కూడా రావడం లేదు, నేను ప్రార్థన చేస్తా ఉన్నాను, కానీ దేవుడు చెప్తా ఉన్నాడు మనకి నూతన క్రియ చేస్తానంట. దేవుడి వాగ్దానము మన కొరకే.